కన్యా రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యము 3, అవమానం కూడా 3నండి. గతంలో కూడా మీకు రాజపూజ్యం అవమానం 2 సమానంగా ఉండే, ఈ సంవత్సరంలో కూడా అంతే. దుర్గాదేవి జ్యోతిషాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఎటువంటి సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు. అయితే హైలైట్ చేయవలసినటువంటి పాయింట్స్ ఏంటంటే, మీకు 2026 నుండి, అంటే నేను ఈ వీడియో ఇప్పుడే అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి జనవరి నుండి కూడా వివరిస్తున్నానండి. 2026 జనవరి నుండి 2026 జూన్ 2వ తారీఖు వరకు ఆదాయం అనేది స్థిరంగా ఉంటుంది, కానీ ఖర్చులు కూడా ఉంటాయి. ఉద్యోగం ద్వారా ఆదాయంలో పెరుగుదల ఉంటుంది, ఉద్యోగంలో కొత్త అవకాశాలు లభిస్తాయి, దానితో పాటుగా పని ఒత్తిడి కూడా ఉంటుందండి. శని ప్రభావం కారణంగా భాగస్వామ్య వ్యాపారాలలో జాగ్రత్త వహించాలి. ఎందువలన అంటే శని 7వ స్థానంలో ఉన్నాడు కదా, 7వ స్థానంలో ఉన్నాడు కాబట్టి భాగస్వామ్య వ్యాపారాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మీ అంతగా మీరు వ్యాపారాలు అంటే సొంత వ్యాపారాలు చేసే వారికి బాగానే ఉంటుంది, కానీ భాగస్వామ్య వ్యాపారాలు చేసే వారికి మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలండి. వ్యాపారంలో విజయాన్ని సాధించడానికి చాలా కష్టపడవలసి వస్తుంది. కుటుంబ జీవితం అనేది సాధారణంగా ఉంటుంది. సాధారణంగా ఎందుకు అన్నాను అంటే చిన్న చిన్న అపార్థాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో అయితే అనుకూలంగానే ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మీ యొక్క తీరు విషయంలో కానీ, మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం విషయంలో కానీ కాస్త శ్రద్ధ పెట్టాలి. మీ ఆరోగ్యం అయితే బాగానే ఉంటుంది. ఆర్థిక పరిస్థితి కూడా జూన్ 2వ తారీఖు వరకు అనుకూలంగా ఉంటుంది. శుభగ్రహమైనటువంటి గురువు కర్మస్థానంలో ఉన్నాడు కాబట్టి కెరీర్ పరంగా, ఉద్యోగ పరంగా కానీ ముఖ్యమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. కన్యా రాశి వారు ఒకవేళ కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా, లేదా ఆల్రెడీ ఉద్యోగం చేస్తూ జీతం సరిపోక మెరుగైన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా ఈ సమయం అనుకూలంగానే ఉంటుందండి. జూన్ 2వ తారీఖు తర్వాత ఇంకొంచెం బెటర్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఎందుకంటే గురువు లాభస్థానంలోకి వెళ్తాడండి, అంటే కర్కాటక రాశిలోకి వెళ్తాడు. కన్యా రాశి వారికి సమయం అనేది అత్యంత అనుకూలమైనటువంటి సమయం, అదృష్టాన్ని తెచ్చే సమయంగా చెప్పవచ్చు. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది, ఆదాయం అనేక మార్గాల ద్వారా వస్తుంది, ఆర్థిక స్థితి అయితే బలపడుతుంది, కోరికలు అనేవి నెరవేరుతాయి, ఉద్యోగంలో పదోన్నతి, జీతం పెరుగుదలకు అవకాశాలు చాలా బలంగా ఉంటాయి. ఎందుకంటే 11వ స్థానం అనేది లాభస్థానం. లాభస్థానంలో శుభగ్రహమైనటువంటి గురువు ఉన్నాడు. రాహు 6వ ఇంట్లో, కేతువు 12వ ఇంట్లో ఉన్నారు. రాహు 6వ ఇంట్లో ఉండటం వల్ల ముఖ్యంగా శత్రువుల పైన కన్యా రాశి వారు విజయాన్ని సాధిస్తారండి. పోటీ పరీక్షల్లో కూడా విజయాన్ని సాధిస్తారు. ఒకవేళ మీరు రుణాల కోసం వేచి చూస్తున్నట్లయితే, హోమ్ లోన్ కోసం కానీ, కార్ లోన్ కోసం కానీ, అంటే ఏది కొనాలి అనుకున్నా ఒకవేళ బ్యాంక్ లోన్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే రాహు అనుకూలిస్తున్నాడు కాబట్టి లోన్లు అనేవి పొందే అవకాశాలు బలంగా ఉంటాయండి. పోటీ పరీక్షల్లో మాత్రం రాహు విజయాన్ని అందిస్తాడు. జూన్ మాసం తర్వాత వ్యాపారంలో లాభాలు, వ్యాపార విస్తరణకి కూడా అవకాశాలు ఉన్నాయి. కెరీర్ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఒకవేళ కెరీర్ స్విచ్ అవ్వాలి అనుకుంటే ఈ సమయమే మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ జీవితం అనేది చాలా ఆనందంగా ఉంటుంది. కొత్త సంబంధాలు అనేవి ఏర్పడతాయి. సామాజిక ప్రతిష్ట అనేది పెరుగుతుంది. వివాహం కాని వారికి వివాహ యోగ అవకాశాలు ఉన్నాయండి. ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. ఒకవేళ కన్యా రాశిలో జన్మించి షుగర్, బీపీలతో కానీ, లేదా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఈ సమయంలో మీ వ్యాధులు అనేవి నయమయ్యే అవకాశాలు ఉన్నాయి, ఉపశమనం కలిగే అవకాశాలు ఉన్నాయి. శక్తివంతంగా ఉంటారు ఆరోగ్యపరంగాను, మానసిక విషయంలో కూడా. కాబట్టి ఈ సంవత్సరం మొత్తంలో కూడా పరాభవనామ సంవత్సరంలో కన్యా రాశి వారికి అత్యంత అనుకూలమైనటువంటి సమయం ఏదైనా ఉందా అంటే ఈ సమయం అండి. జూన్ 2వ తారీఖు నుండి అక్టోబర్ 31వ తారీఖు మధ్య కాలంలో. ఈ సమయంలో గురువేమో లాభస్థానంలో ఉంటాడు, శనేమో 7వ స్థానంలో ఉంటాడు, సప్తమ శని. రాహు 6వ స్థానంలో, కేతువేమో 12వ స్థానంలో ఉంటాడు. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే కన్యా రాశి వారికి సంవత్సరం మొత్తంలో నెగిటివ్ పాయింట్స్ ఏంటి అంటే, ఒకటి కలత్ర స్థానంలో శని ఉండటం అండి. దానివల్ల ఏమవుతుందంటే వివాహ యోగం ఉంది కానీ
వివాహ యోగ పరంగా ఆలస్యాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ కన్యా రాశి వారికి వివాహం కాలేదనుకోండి, వివాహ ప్రయత్నాలు చేసే విషయంలో ఆలస్యం అనేది సూచిస్తుంది. ఇక నిశ్చయం అయిపోతుంది అనుకునేటువంటి పెళ్లి సంబంధాలు కూడా వెనక్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కానీ చివరికి వివాహ యోగం అనేది సూచిస్తుంది. స్టార్టింగ్లో మాత్రం అనేక ఆలస్యాలు, ఎక్కువగా వేచి చూడాల్సి రావటం, శుభ కార్యక్రమాలను నిర్వహించే విషయంలో ఆలస్యాలు, పనులు అనేవి నిదానంగా సాగటం జరుగుతుందండి. కాబట్టి వివాహం కాని కన్యా రాశి వారు కాస్త ఓపిక పట్టాల్సిందే. ఆరోగ్యపరంగా జూన్ 2వ తారీఖు వరకు కూడా అనుకూలంగానే ఉంటుందండి. కానీ కడుపుకు సంబంధించినటువంటి సమస్యలు రావచ్చు. స్టమక్ అప్సెట్ అవటం కానీ, బయట ఫుడ్ తినటం వల్ల మీ ఒంటికి పడకపోవటం కానీ, అల్సర్లు రావటం కానీ, గ్యాస్ ఎక్కువగా రావటం కానీ, ఇటువంటి సమస్యలు అనేవి జూన్ మాసం వరకు ఉంటాయి. ఇవి కూడా చిన్న చిన్న సమస్యలేనండి. జూన్ 2వ తారీఖు నుండి అక్టోబర్ మధ్య కాలంలో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి సైతం కాస్త ఉపశమనంగా ఉంటుందండి. అక్టోబర్ నుండి అయితే అక్టోబర్ 31వ తారీఖు నుండి శ్రీ పరాభవనామ సంవత్సర చివరి వరకు కూడా గురువు వ్యయస్థానంలో ఉంటాడు. కాబట్టి కన్యా రాశి వారికి శుభ ఫలితాలు అనేవి తగ్గుతాయి. పనులలో ఆలస్యం ఉంటుంది. ఆదాయం కాస్త ఉన్నప్పటికీ కూడా గతంలో మీరు చెల్లించవలసినటువంటి లోన్లు కానీ, గతంలో మీరు చెల్లించవలసినటువంటి పాత ఖర్చులు కానీ, బకాయిలు కానీ అక్టోబర్ మాసం తర్వాత తిరిగి చెల్లించాల్సి రావటం వల్ల జేబులో డబ్బులు ఉండకపోవచ్చు. అంటే వ్యయ సూచనలు అనేవి ఉన్నాయి. అలాగే ఉద్యోగ పరంగా పనులు ఆలస్యం అవటం కానీ, సహ ఉద్యోగులతో సహనంతో వ్యవహరించాల్సి రావటం కానీ జరగవచ్చు. కుటుంబంలో చిన్నపాటి అపార్థాలు తలెత్తవచ్చండి. ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకునే విషయంలో అక్టోబర్ మాసం తర్వాత ఏమైనా తీసుకోవాల్సి ఉన్నట్లయితే వాయిదా వేసుకోవటం మంచిదండి. ఒకవేళ కన్యా రాశి వారు ఎక్కడైనా స్థలం కొనుగోలు చేద్దాము అనుకుంటున్నా, లేదా ఏదైనా ఆర్థిక పరమైనటువంటి నిర్ణయాలను తీసుకోవాలి అనుకుంటున్నా, కుటుంబానికి సంబంధించినటువంటి నిర్ణయాలను తీసుకోవాలి అనుకుంటున్నా, లేదా ఎవరి మీదైనా కేసు వేయాల్సి ఉన్నా, కేసు పరిష్కరించాల్సి ఉన్నా, అక్టోబర్ తర్వాత మీరు సరిగ్గా నిర్ణయాలను తీసుకోలేకపోతారు. నిర్ణయాలను తీసుకున్నప్పటికీ కూడా ఆ విషయాల్లో వ్యయం అనేది అధికంగా ఉంటుంది. అంటే ఖర్చులు ఎక్కువ అవుతాయండి. పాజిటివ్ పాయింట్ ఏంటంటే రాహు 6వ ఇంట్లో ఉండటం వల్ల శత్రువులు ఈ సంవత్సరంలో కన్యా రాశి వారిని ఎంత ఇబ్బంది పెట్టినా చివరికి విజయం మీదే అవుతుంది. రాహు 6వ ఇంట్లో ఉండటం వల్ల 6వ ఇంటిని శత్రుస్థానం అంటారండి, లేదా రోగస్థానం అంటారు. జూన్ 2వ తారీఖు వరకు గురువు 10వ ఇంట్లో ఉండటం వల్ల కన్యా రాశి వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు లభించటం కానీ, ఉద్యోగం లేని వారికి ఆఫర్ లెటర్లు రావటం కానీ, వారు అనుకున్నటువంటి అవకాశాలు లభించటం కానీ జరుగుతుంది. ఇది కూడా ఇంకొక పాజిటివ్ పాయింట్. మళ్ళీ అక్టోబర్ 31వ తారీఖు వరకు గురువు లాభస్థానంలో ఉండటం వల్ల ఆర్థిక పరమైనటువంటి విషయాలలో అనుకూలంగా ఉంటుంది. ఆదాయ మార్గాలు అనేవి కనుగొంటారు. విద్యార్థులకు రాహు 6వ ఇంట్లో ఉండటం వల్ల పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించడానికి అవకాశాలు అనేవి రెట్టింపు అవుతాయి. నెగిటివ్ ఏంటి అంటే శని సప్తమంలో ఉండటం. వివాహ యోగం ఉంది కానీ వివాహం నిశ్చయమయ్యే విషయంలో ఆలస్యాలు ఎక్కువ అవుతాయి. కాబట్టి కన్యా రాశిలో జన్మించి వివాహం కాని వారు, వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు ఈ విషయాన్ని గమనించాలి. వివాహ నిర్ణయాలలో కూడా జాప్యం జరగవచ్చు. కాబట్టి సహనంతో ఉండాలండి. ఎవరికైతే వివాహం అయిందో వారికి వారి జీవిత భాగస్వామికి మధ్య చిన్న చిన్న అపార్థాలు రావచ్చు. ఇది కూడా కన్యా రాశి వారికి సంవత్సరంలో నెగిటివ్ పాయింట్ గా చెప్పవచ్చు. వివాహిత జంటలకు ఒత్తిడి అనేది పెరుగుతుంది, అపార్థాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. లేదా మీకు ఒక చోట, మీ జీవిత భాగస్వామికి ఇంకొక చోట ఉద్యోగాలు రావటం కానీ, లేదా కొన్ని రోజులు మీరు దూరంగా ఉండవలసి రావటం కానీ, పరిస్థితులు అలా ఉండటం కానీ జరగవచ్చు. అంటే ఈ సంవత్సరంలో శని సప్తమంలో ఉండడానికి అర్థం ఏంటంటే వివాహ జీవితంలో క్రమశిక్షణను కోరుకుంటున్నాడు, బాధ్యతను కోరుకుంటున్నాడు. అలాగే 5వ ఇంటి పైన శని యొక్క దృష్టి ఉంటుంది కాబట్టి సంతాన ప్రయత్నాలలో కూడా జాప్యం ఉంటుంది. ఇది కూడా నెగిటివ్ పాయింట్ గా తీసుకోవచ్చండి. కాబట్టి ఈ సంవత్సరంలో పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ కూడా ఉన్నాయి. ఓవరాల్ గా అయితే కన్యా రాశి వారికి బాగానే ఉంటుందండి. ఒక మాటలో సాధారణం నుండి మెరుగ్గా ఉంటుంది అని చెప్పవచ్చు. అక్టోబర్ 31 నుండి కష్టపడవలసి ఉంటుంది. జూన్ 2 నుండి
అక్టోబర్ 31వ తారీఖు వరకేమో కెరీర్ పరంగాను ఆర్థికంగా శుభప్రదమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. జనవరి నుండి జూన్ 2వ తారీఖు వరకు సాధారణ సమయంగా చెప్పవచ్చు. పరిహారాల విషయానికి వస్తే ఈ రాష్ట్రాధిపతి అయినటువంటి బుధుడిని ప్రసన్నం చేసుకోవటం, ఓం బుధాయ నమః అనేటువంటి మంత్రాన్ని పఠించటం, వీలైనట్లయితే చదవగలిగితే విష్ణు సహస్రనామాన్ని చదవటం వల్ల ఈ సంవత్సరంలో కన్యా రాశిలో జన్మించినటువంటి వివాహితులకు వివాహ జీవితంలో కష్టాలు అనేవి తగ్గుతాయి విష్ణు సహస్రనామాన్ని పఠించటం వల్ల లేదా వినటం వల్ల. అలాగే సప్తమ శని జరుగుతుంది కాబట్టి శనివారం నాడు శనిదేవుడి ఆలయంలో కానీ లేదా శివాలయంలో కానీ నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించటం హనుమాన్ చాలీసాని పఠించటం మంచిదండి. ఈ సంవత్సరంలో ఓం బుధాయ నమః అనేటువంటి మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించండి.